రాష్ట్రాలను కూడా మరొక 2 రోజులు కూడా వర్షాలు కురవనున్నాయని, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మన 2 తెలుగు రాష్ట్రాలను కూడా మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్ కన్నా మెరుగ్గా వర్షాలు కురిసే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో మనకు మరికాసేపట్లో ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, వరంగల్, జనగామ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి పిడుగులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అంటే భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోందండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పాపం రైతులైతే అల్లాడిపోతున్నారండి. ఇక రైతులందరికీ కూడా మనకు పూర్తి స్థాయిలో పంటలు అయితే దెబ్బతినేసాయి. ఎక్కడికక్కడ రైతులైతే అల్లాడిపోతున్నారు, పంటలు అయితే నష్టపోయి ప్రభుత్వ సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. ఈ నేపథ్యంలో మరొకసారి ఏదైతే ఈ జిల్లాల ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని 2 రోజుల పాటు కూడా ప్రజలు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది.